పేదవారి దగ్గర నుంచి పెంచడానికి కూడా వెనకడుగేయట్లేదు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను సోదరులారా. చిన్న ఉదాహరణ చెప్తున్నాను నేను. మొన్నే గత నెల ఈరోజు 4వ తారీఖు, గత నెల 4వ తారీఖు అమ్మజాలపు వెంకటలక్ష్మి అని ఒక ఆవిడ డెలివరీ చేయించుకోవడానికని తునియేరి హాస్పిటల్కి వచ్చింది. డెలివరీ కోసం వస్తే 3,000 రూపాయలు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇద్దరు పని మనుషులను హాస్పిటల్లో పెట్టుకుని 3,000 రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి ఆవిడని ఉదయం నుంచి సాయంత్రం వరకు డెలివరీ చేయకపోతే ఆ బిడ్డకి పేగు మెడకు చుట్టుకుని బిడ్డ చనిపోవడం జరిగింది సోదరులారా. ఒక నెల ముందు అలాంటి ఉదాహరణలు ఎన్నో కోకళ్ళు జరుగుతున్నాయి తుని నియోజకవర్గంలో. చాలా రాక్షసంగా నియోజకవర్గం ఏరియా హాస్పిటల్ అయితే కానీ, తుని నియోజక అభివృద్ధి అయితే కానీ, లేకపోతే మట్టి కానీ, నీరు కానీ, లేకపోతే చెరువులు కానీ, ప్రతి దాంట్లోని అవినీతి 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 తుని నియోజకవర్గంలోని. ఈరోజు రాష్ట్రంలో అత్యంత రాక్షస పాలన జరిగింది ఎక్కడన్నా ఉందంటే తుని నియోజకవర్గంలోని సోదరులరా. ఎందుకంటే ప్రైవేటు సైన్యాల్ని బండ్ల మీద జీపుల మీద తీసుకుని గ్రామాలంటూ తిరుగుతూ జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ జనాల్లో ఒక తిరుగుబాటు వచ్చేలాగా తయారు చేస్తున్నారు తుని నియోజకవర్గం సోదరులారా. మీ అందరికీ తెలిసిన విషయం ఇవన్నీ. అదేవిధంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఎమ్మెల్సీగా ఎన్నికై ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఉన్నారు. ఆయనకి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు ఏవి నగరం. ఆ ఏవి నగరం గ్రామంలో నెలకి 105 పెన్షన్లు లబ్ధిదారులకు వస్తున్నట్టు తెలీదు. 105 పెన్షన్లు వీళ్ళు డ్రా చేసుకుని ఒక్క ఏవి నగరం గ్రామంలోనే వీళ్ళు తీసేసుకుంటున్నారు. అదేవిధంగా తుని నియోజకవర్గం మొత్తం మీద వైఎస్ఆర్సీపీ సర్పంచ్ లేని దగ్గర 12 నెలలకు గాను 9 నెలలే ప్రజలకి పెన్షన్లు అందుతున్నాయి. 3 నెలలు వీళ్ళ దగ్గర చేసుకుంటారు. అంటే ఇంచుమించులో జాగ్రత్తగా మేనేజ్ చేసి లెక్కలు కట్టి నెలకి 15 లక్షల రూపాయలు విలువ చేసి పెన్షన్లు వీళ్ళ దగ్గర చేసుకుంటున్నారు ఈ నాయకుల దగ్గర. ఆర్థిక మంత్రి నేను సూటిగా అడుగుతున్నాను, ఏంటి నీకు ఈ వితంతువులది, వికలాంగులది, ఈ వృద్ధుల డబ్బులు కావాల్సి వచ్చాయా? నీకు నెలకి 15 లక్షల రూపాయలు నీకు ఖర్చు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఆర్థిక మంత్రి నేను సూటిగా అడుగుతున్నాను. నీకు సిగ్గు లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. నీకు సిగ్గు ఉంటే నెక్స్ట్ మంత్రి నుంచి అన్నా సరే ఆ విధానాన్ని కట్టి పెట్టని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా నేను హెచ్చరిస్తున్నానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. రాజమండ్రి నగర అధ్యక్షులు మిత్రులు దుర్గేష్ గారు, పార్టీకి చెందినటువంటి సహచరులు వేదిక పైన ఉన్నారు. నియోజకవర్గం నలుమూల నుంచి వెనుదిరిగి చూడకుండా ఇన్ని అనుభవాలు ఉన్న తర్వాత కూడా ఒక అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి సమానంగా ఆలోచించే పరిస్థితి నీలో లేదు. నీ ఇష్టానుసారం చేసేటువంటి పని చేస్తుంది. ఇతర ప్రాంతాల పట్ల నిర్లక్ష్యంతో నువ్వు చేస్తున్నటువంటి పని చాలా అన్యాయం ఉందని మనం జీవోల్ని ప్రభుత్వం విడుదల చేసింది. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ప్రభుత్వం 50 నుంచి ఆ ప్రభుత్వాలు ఎప్పుడైనా వీళ్ళకి రహస్య జీవోలు ఇచ్చాయా? మీరెందుకు ఇస్తున్నారు? పరిపాలన మీద ఎలక్ట్రానిక్ మీడియా ప్రశ్నించకుండా దొంగ పనులను చేసేదానికి ఈ 1100 జీవోలు 3 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ 29 రాష్ట్రాల్లో చేశారు. ఈ తన పనులు తెలిస్తే దేశంలో ఈ ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఏం గౌరవం ఉంటుంది? నీకు తెలిసిన బంధువుని మీరే పోయి ఉన్నాను. ఎవడు ఈ పార్టీ అంటే ధనవంతుల గుమ్మ వస్తుంది. ఎక్కడా కూడా తాడిచెట్టు రాజా పేరు ఏ ఊళ్ళని కూడా వినపడకూడదు. ఏ రకంగానూ కూడా రాజకీయం చేయకూడదు. అతను వెనకపెట్టిన కార్యకర్త ఎవరూ లేరు. అందరికీ కేసులు ఉన్నాయి. మనల్ని కొట్టి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మన మీద ఎక్కించుకోవచ్చు అని చెప్పి 3 సంవత్సరాల నుంచి తగతాపత్రం పడిపోతున్నారు పాపం. ఎప్పటికప్పుడు ప్రతి విషయానికి కూడా, ప్రతి చిన్న విషయానికి కూడా కౌంటర్ ఇస్తూ ఈ రోజు ప్రతి కార్యకర్తను కూడా తన నెత్తి మీద పెట్టుకుని పూజిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నేను ఉన్నాను, నీకేం భయం లేదని చెప్తుంటే ఆ యొక్క భరోసా కూడా ఈ రోజు మీరందరూ ఇక్కడ అదరగాలని చెప్పి మేము మనం చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఈ భరోసా లేక ఇక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో అడగలిపోయారని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. మన రాజా గారికి మంచి భవిష్యత్తు ఉంది. ఏం చేద్దంటే ఆగా ఎవరు నిలబడుతున్నారో అక్కడ చంద్రబాబు నాయుడు కూడా జగన్ గారిని అన్ని ఇబ్బందులు పడుతున్నాడు. ఒకటే ఉదాహరణ,
ఆయనలో జగన్ గారి మీద మాట్లాడుతున్నందుకు మరొకసారి ఉందా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికను అలంకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశిష్ట అతిథులకు ముఖ్య అతిథులకు కార్యకర్తలకు